కేటీఆర్ గ్రాండ్ ఎంట్రీతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ గ్రౌండ్ దద్దరిల్లింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నియోజకవర్గ ప్రజలు నీరాజనం పలికారు. ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో గులాబీ దళంలో మరింత జోష్ కనిపించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రెండో రోజు రోడ్ షో ఇవాళ రహమత్ నగర్ లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ కీలకమైన ప్రచారంలో పార్టీ అభ్యర్థి విజయానికి బలమైన కృషి చేయాలని ఆయన శ్రేణులను కోరనున్నారు. నిన్న షేక్పేట్లో జరిగిన రోడ్ షోకు అపూర్వ స్పందన లభించిన నేపథ్యంలో రహమత్ నగర్ రోడ్ షోకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారని బీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ వరుసగా రోడ్ షోలు నిర్వహిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ముఖ్యంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుందని ప్రజలకు వివరిస్తున్నారు. రహమత్ నగర్ రోడ్ షోలో కూడా స్థానిక సమస్యలతో పాటు పేదల ఇళ్లను కూల్చివేయడంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నించనున్నారు. ఈ ఉప ఎన్నికల విజయం కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పునరుజ్జీవానికి నాంది పలుకుతుందని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆయన ఈ సభ ద్వారా సందేశం ఇవ్వనున్నారు. ప్రజలు కష్టాలు పోవాలంటే గులాబీ జెండా ద్వారానే సాధ్యమని కేటీఆర్ ధైర్యం నింపారు. అందుకే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆగం కావద్దని, ఆలోచించి ఓటు వేయాలని, బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. అబద్ధపు పునాదులపై గద్దెనెక్కిన కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలని సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిన్న షేక్పేట్లో జరిగిన రోడ్ షోకి అయితే అపూర్వ స్పందన లభించింది. ఇవాళ రెండో రోజు రోడ్ షో రహమత్ నగర్ లో జరగనుంది. ఇప్పటికే దానికి భారీగా జన సమీకరణం కూడా జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ పేరు కేటీఆర్ రెండో రోజు రోడ్ షో ఇవాళ మరి కాసేపట్లో ప్రారంభంగానుంది. రహమత్ నగర్ లో ఈ రోడ్ షో ప్రారంభంగానుంది. మొదట ప్రతిభా నగర్ నుంచి ప్రారంభమైన రోడ్ షో ఆ పీజీఆర్ స్టాచ్యూ వరకు కూడా ఈ రోడ్ షో కొనసాగున్నట్లు కూడా పార్టీ చెప్పారు. మొత్తానికి గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆ ప్రచారంలో ముందుంది, విజయం సాధించడంలో ముందుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారంతో పాటు ఇటు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిపెట్టడంలో, ప్రభుత్వ వైఫల్యాలను చూపెట్టడంలో ముందంజలో ఉంది. గత 2 నెలలుగా పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఫల్యాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు దృష్టి తీసుకెళ్తూ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏం లాభం, ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం నష్టమో వివరిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ జరుగుతుంది. అంతేకాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గం గత 15 సంవత్సరాలుగా దాదాపు 12 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేదలకు సేవ చేయడంలో ముందంజలో ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది. కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలతో, మోసాలతో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని విధ్వంసం చేస్తుంది. ఇవాళ హైడ్రా పేరుతో అడవి తీసే విధంగా చేస్తుంది. ఎక్కడ చూసినా విధ్వంసం సృష్టించి పేదల బతుకులను ఆగం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ కరగాల్సి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గోపీనాథ్ సైతం ఇది ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా ప్రచారం నిర్వహిస్తుంది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ గెలుపు పక్క మెజారిటీ కోసమే అని చెప్పి చెప్తున్నారు. ఇదే విషయాన్ని వాళ్ళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న రహమత్ నగర్ లో రోడ్ షో నిర్వహించారు. నిన్న షేక్పేట్ లో దద్దరిల్లిపోయింది. పెద్ద ఎత్తున జన ప్రవాహం కనిపించింది. ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఆకాంక్షించారు. చాలా మంది కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమని చెప్పారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మోసాలను ఈ రోడ్ షో ద్వారా ఇప్పటికే ప్రజలకు తీసుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో మరి కాసేపట్లో రెండో రోజు ప్రారంభం కానుంది. అయితే లివిల్ రెడ్డి, ఇప్పటికే బీఆర్ఎస్ చేసే ప్రచారాలన్నిటినీ కూడా కాంగ్రెస్ ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ నాయకులని ప్రచారం చేయకుండా చేసింది. బట్ నిన్న షేక్పేట్లో జరిగిన రోడ్ షోలో అయితే జనం నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ఆ స్పందనతోటి కాంగ్రెస్ కి చెంపపెట్టు లాంటి సమాధానం వచ్చిందని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా అంటే ఎలాగూ గెలవమనే ఒక ఫ్రస్ట్రేషన్ లో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుంది. అనేక రకాలుగా కుట్రలు చేస్తుంది. అభ్యర్థి అనుచరులు, అభ్యర్థి కుటుంబం సైతం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన, అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుచరులు
నిన్న బీఆర్ఎస్ పార్టీ పైన పదే పదే దాడులకు ఎగబడుతున్నారు. మొన్న తాతా మధు పైన ఎమ్మెల్సీ తాతా మధు పైన కూడా దాడులు చేసేందుకు ప్రయత్నించారు. అక్కడ ఒక్కసారిగా బీఆర్ఎస్ చేరుకోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నిన్న ఏదైతే షేక్పేట్ నాల దగ్గర ప్రచారం అదే రోడ్ షో ప్రారంభానికి ముందు కూడా కొంత అడావిడి చేశారు. అక్కడ పెద్ద ఎత్తున జన సమీకరణ రావడంతో వెనుక్కు తిరిగి వెళ్ళిపోయారు. అంటే కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలు కూడా చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రజల్లో ఉన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ఒకటి ఉందో అది ఖచ్చితంగా ఇవన్నీ అడ్డంకులు దాటుకొనైనా కాంగ్రెస్ పార్టీ కరుగాల్సి పాత పెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ రోడ్ షోలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి వస్తున్న స్పందన చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే ఒక తపన ప్రజల్లో కనిపిస్తుంది సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఇక మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అయితే రెండో రోజు రోడ్ షో ఇవాళ రెహ్మత్ నగర్ లో నిర్వహించనున్నారు. ఈ కీలకమైన ప్రచారంలో పార్టీ అభ్యర్థి విజయానికి బలమైన కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే శ్రేణులను కోరనున్నారు. నిన్న షేక్పేట్ లో జరిగిన రోడ్ షోకైతే అపూర్వ స్పందన లభించింది.